హాయ్ అండి, ప్రసన్నలత కుకింగ్కి స్వాగతం. ఈరోజు మనం ఒక మంచి ఆరోగ్యకరమైన లడ్డు చేసుకుందాము. ఇది అన్ని పప్పులతోటి. దీనికి ముందుగా ఒక కప్పు ఫ్లెక్స్ సీడ్స్ అండి, ఇవి అవిసె గింజలు అంటారు. వీటిని మనము నూనె లేకుండా అన్నీ దూరగా వేయించుకోవాలి. ఒక్క చుక్క కూడా నూనె వేయకూడదు. మీడియంలో పెట్టుకొని వీటిని వేయించుకుంటూ ఉండాలి. ఒక ప్లేట్లో అన్నీ వేయించుకుంటూ తీసుకుంటూ ఉండాలి. అలాగే ఒక కప్పు నువ్వులు, మనము తెల్ల నువ్వులు తీసుకున్నాము. వీటిని కూడా మనము డ్రై రోస్ట్ చేసుకోవాలి. చిటపటలాడే వరకు, మంచి వాసన వచ్చే వరకు మీడియంలో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఈ లడ్డు చాలా మంచిదండి. రోజు ఒక లడ్డు తింటే ఆరోగ్యం ఎంతో బాగుంటుంది. చాలా మంచి బలం వస్తుంది, నీరసంగా ఉండదు, జుట్టు కూడా బాగా వస్తుంది. ఇలా ఈ నువ్వులను మనము మాడకుండా మీడియంలో పెట్టి వేయించుకోవాలి. ఇలా చిటపటలాడుతూ ఉన్నప్పుడు తీసి మనము ప్లేట్లో వేసుకోవాలి. ఒక ప్లేట్ పెట్టుకొని అన్నీ మనము అందులో వేస్తూ ఉండాలి. పిల్లలకు కూడా ఈ లడ్డు ఎంతో మంచి బలవర్ధకరమైనది. ఇప్పుడు నువ్వులు వేసి తీసాం కదా, ఇంకొకటి ఇప్పుడు ఇవి గుమ్మడికాయ గింజలు అంటారండి. ఏ షాపులో అయినా దొరుకుతాయి. ఇవి కూడా ఒక 5 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. వీటిని కూడా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి కూడా చాలా మంచి ఒమేగా 3 ఉంటుంది ఇందులో, చేపలలో ఉన్నట్టు. వీటిని కూడా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. మీడియంలోనే పెట్టి చేసుకోవాలి. హైలో పెట్టకూడదు, లోలో పెట్టకూడదు. నూనె ఎక్కడ వేయం కాబట్టి మంచి ఆరోగ్యకరమైనది అనమాట. ఇవి కూడా ఇప్పుడు ప్లేట్లో తీసేసుకుందాము. ఇప్పుడు మనము బాదం పప్పు వేసుకుందాము. 2 ముక్కలుగా చేసుకున్న ఒక 5 స్పూన్ల వరకు. అలాగే ఆకురోట్ అండి, వాల్నట్స్ వేసుకుందాం. ఇవి 2 దోరగా వేయించుకోవాలి, మాడకుండా. మీడియంలో పెట్టి చేసుకోవాలి. బాదం ఎక్కువ కలర్ రాదండి, కానీ వేగిపోతుంది. వీటిని కూడా ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనము ఒక 4-5 స్పూన్ల పల్లీలు వేసుకుందాము. వీటిని కూడా పొట్టు ఊడిపోయే వరకు వేయించుకోవాలన్నమాట. మాడకూడదు, పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. వీటిని మనం ఆ ప్లేట్లో కాకుండా వేరే ప్లేట్లో తీసుకుందాము. ఈ పల్లీలు వేయడం వల్ల కూడా మంచి రుచి వస్తుంది. చూసారా, దోరగా వేయించుకోవాలి పొట్టు ఊడిపోయే వరకు. వీటిని మనం వేరే ప్లేట్లో తీసుకోవాలి, ముందు వేసిన వాటిలో కాకుండా. ఇలా వేరే ప్లేట్లోకి తీసుకోవాలి, సపరేట్ ప్లేట్లోకి. ఇప్పుడు మనం జీడిపప్పు ముక్కలు వేసుకుందాం. ఒక 2-3 స్పూన్స్ ఉంటాయి. వాటిలోనే మనము సోంపు వేసుకుందాము. సోంపు వేయడం వల్ల మంచి రుచి వస్తుంది. ఇప్పుడు మనం 3 ఇలాచీలు వేసుకుందాము. దాంతోపాటు సోంపు కూడా వేసుకుందాం. సోంపు వేయడం వల్ల మంచి వాసన, రుచి కూడా వస్తుంది. ఇలా స్వీట్స్ దాంట్లో సోంపు వేయాలి. ఇవి కూడా దోరగా వేయించుకుందాము. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని వీటిని వేరే బౌల్లోకి తీసుకుందాము. ఇలా చిన్న మూతలోకి, ప్లేట్లోకి. ఇప్పుడు మనం పల్లీలు పొట్టు తీసుకుందాము. పల్లి పొట్టు ఈజీగానే వచ్చేస్తుంది కదా. పల్లి పొట్టు అంతా తీసుకొని వాటిని మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. పల్లీలు ఎంతో ఆరోగ్యకరమైనవి కదా. అక్కడక్కడ పొట్టు లేకుండా తీసి, మొత్తము పొట్టు లేకుండా తీసి మనం మిక్సీ జార్లో వేసుకుందాము. ఇలా దూరగా వేయించడం వల్ల తొందరగా పొట్టు వస్తుంది. ఇప్పుడు మిక్సీ జార్లో మనం ఈ పల్లీలు వేసుకుందాం, పొట్టు తీసిన పల్లీలు. వీటిని మనం ముందుగా బాగా మెత్తగా పౌడర్ చేసుకోకూడదు. ఇలా కాజు కూడా, సోంపు, ఇలాచి వేసుకున్నాం, అది కూడా వేసి వీటిని ముందుగా ఒక్కసారి తిప్పితే మొత్తం ముక్కలుగా అయిపోతుంది. చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి, పేస్ట్గా చేసుకోవద్దు, పౌడర్గా.
చూసారా ఇలా. దీంట్లో మనం ఇప్పుడు సగం తీసి పక్కన పెట్టుకుందాము, సగం అందులోనే ఉంచేద్దాము. ఇలా చిన్న మూతలోకి తీసి పక్కన పెట్టుకుందాము, మిగిలిన అందులోనే ఉంచుదాము. ఇప్పుడు మనము వేయించుకున్నవన్నీ ఈ పల్లి దాంట్లో వేసేసుకుందాము. నువ్వులు, అలాగే గుమ్మడికాయ గింజలు, అవిసె గింజలు, బాదము, ఆకురోటి ఇవన్నీ వేసేసుకుందాం. ఈ లడ్డు రోజు పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి తింటే ఎంతో ఆరోగ్యకరము. ఈ కరోనా సమయంలో మనకు లోపల నుంచి చాలా బలాన్ని ఇస్తుంది, ఎలాంటి వ్యాధులు దగ్గరికి రాకుండా చేస్తుంది. ఇప్పుడు మనం ఇందులోనే గింజలు తీసి పెట్టుకున్న ఖజూరు వేసుకుందాము, అలాగే బెల్లం వేసుకుందాం. చక్కెర కంటే బెల్లం ఎంతో ఆరోగ్యకరమైంది కదా, కాబట్టి 1/2 కప్ అది 1/2 కప్ ఇది తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి. మిక్సీలో ఏమాత్రం నీళ్ళు పోయకూడదు, బెల్లం వేసాం కాబట్టి ఈజీగా మెత్తగా అయిపోతుంది. అది చూసారా, ఉండకడుతుంది. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇలా మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి. బెల్లం వేసాం, ఖర్జూరు వేసాం కాబట్టి దాని తడితోనే అది మెత్తటి పౌడర్ లాగా అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా తీసి పెట్టుకున్న పల్లీలు, కాజు మిశ్రమం వేద్దాం. అలాగే 2 స్పూన్ల నెయ్యి వేద్దాం. నెయ్యి కూడా ఎంతో ఆరోగ్యకరమైంది కదా, పిల్లలకు పెట్టిన బాగుంటుంది. ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, నేను 2 స్పూన్స్ వేసాను. ఇప్పుడు దీన్ని మనం కలుపుకుందాము. చూసారా ఎంత బాగుందో, చాలా ఈజీగా సింపుల్గా అయిపోయే రెసిపీ అండి. ఎంతో ఆరోగ్యకరమైనది, జుట్టు కూడా మంచిగా ఉంటుంది, మనకు లోపల నుంచి చాలా శక్తిని ఇస్తుంది, ఎలాంటి వ్యాధులు దరిచేరకుండా చేస్తుంది. దీన్ని ఇప్పుడు మనకి ఇష్టమైన సైజులో లడ్డు కట్టుకోవాలి. కట్టుకొని కొబ్బరి పొడి తీసుకున్నాం కదా, ఆ కొబ్బరి పొడిలో మనం దీన్ని దొర్లించాలన్నమాట. కొబ్బరి పొడి కూడా ఎక్కడైనా ఈజీగా దొరుకుతుంది షాపులో, లేకపోతే ఎండు కొబ్బరి పై పొట్టు తీసేసి నల్లడిదంతా మనము బ్రౌన్ పార్ట్ తీసేసి మిక్సీలో వేసుకుంటే కొబ్బరి పొడి అవుతుంది. చూసారా, ఇలాగే లడ్డూలన్నీ కట్టుకోవాలి. మనం వీటిని స్టోర్ చేసుకోవచ్చు నెల రోజులు, ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే. అయిపోతున్నప్పుడల్లా చేసుకొని పెట్టుకుంటే మనకెంతో బలాన్ని ఇస్తుంది. లడ్డు రోజు ఒకటి తినొచ్చు, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎంతో బాగుంటుంది ఈ లడ్డు, లోపల నుంచి చాలా శక్తిని ఇస్తుంది, ఎలాంటి వ్యాధులు దరి చేరకుండా మనల్ని తక్షణ శక్తిని ఇస్తుంది. చూసారా, ఇలాగే చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీ. డ్రై ఫ్రూట్స్తోని ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. ఇందులో అవిసె గింజలు వేసాం కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు. చూసారా, ఇలాగే చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. లడ్డు కట్టడం కూడా ఏమి ఇబ్బంది కాదు, ఎవరైనా చేసుకోవచ్చు ఈజీగా. ఇలాగే మనకి ఇష్టమైన అన్ని క్వాంటిటీ తీసుకొని చేసుకోవచ్చు. చూసారా ఎంత ఈజీగా అయిపోతుందో. మీరు కూడా తప్పక ట్రై చేయండి. మీకు ఎలాగొచ్చిందో నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. చూసారా ఎంత ఈజీగా అయిపోయినాయో లడ్డూలు. రోజొకటి మనం తిన్నామంటే మనకి కరోనా సమయంలో ఏ వ్యాధి కూడా మనల్ని దరికి చేరదు. చూసారా, తక్షణ శక్తిని ఇస్తుంది ఇది. నీరసంగా ఉన్నప్పుడు మనం ఇలాంటి లడ్డూలు రోజొకటి తింటే మనకు ఎంతో శక్తిని వస్తుంది. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి. చూసారా ఎంత బాగున్నాయో లడ్డూలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.